తెలుగు రచయిత, విశ్రాంత ఉపన్యాసకుడు, సామాజికవేత్త, గ్రంథాలయ స్థాపకుడు డాక్టర్ కూరెళ్ల విఠలాచార్యకు పద్మశ్రీ అవార్డు వచ్చింది. విఠలాచార్యది యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిర్రెమ్నుల గ్రామం. సాహిత్యమే ఊపిరిగా 5 దశాబ్దాలుగా రచనలు చేస్తున్నారు. కవిగా 22 పుస్తకాలను వెలువరించారు. పదవి విరమణ అనంతరం స్వగ్రామంలోని తన ఇంటిని సుమారు 2 లక్షల పుస్తకాలతో గ్రంథాలయంగా మార్చారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ కూరెళ్ల గురించి ప్రస్తావించారు. పట్టుదల ఉంటే వయసులో సంబంధం లేదని కూరెళ్ల నిరూపించారని మోదీ ప్రశంసించారు. కూరెళ్లకు భార్య జమున, 3 కుమార్తెలు నర్మదా, తపతి, సరస్వతి ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం తనకు పద్మశ్రీ పురస్కారం ఇవ్వడం ఆశ్చర్యం, ఆనందం కలిగించిందన్నారు కూరెళ్ల విఠలాచార్య. విద్యా వ్యాప్తి ద్వారానే పల్లెల వికాసం, పల్లెలలో చైతన్యం లభిస్తుందని తాను నమ్మి అందుకు అనుగుణంగా పల్లెలతో పాఠశాలలు, గ్రంథాలయాలను ఏర్పాటు చేశానన్నారు. తాను చేసిన సేవలకు గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనేక అవార్డులు వచ్చాయన్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని తనకు ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. గతంలో వచ్చిన అవార్డులతో పాటు ఇప్పుడు వచ్చిన పద్మశ్రీ పురస్కారాన్ని పల్లెలకు అంకితమిస్తున్నారని తెలియజేశారు. ప్రత్యేకంగా ఒక పల్లెటూళ్ళల్లో ఇంతో అంతో కృషి చేస్తున్న ఒక వ్యక్తికి పద్మశ్రీ పురస్కారం ప్రకటించడం అది ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ వరుసలో వచ్చిన వాడిని నేను పల్లెటూళ్ళలో ఉండి నాకు తోచిన పల్లెటూళ్ళలో ఏ విధంగా చైతన్యపరచాలి అనే లక్ష్యంతో ఆలోచించి మొట్టమొదటి విద్యాపరంగా చేయాలని విద్యను వ్యాప్తం చేస్తే అది వికాసం చెందుతుందని నా ఉద్దేశం. ఆ ఉద్దేశం ప్రకారంగా పల్లెటూరు ఎక్కడ వీలైతే పల్లెటూళ్ళలో అక్కడ స్కూళ్ళు పెట్టారు. ఇంతో అంతో చిన్నపిల్లలకు కానీ పెద్ద పిల్లలకు కానీ సాహిత్య పరిజ్ఞానం కావాలని అనే దృక్పథంతో చిన్న చిన్న పత్రికలు పెట్టారు. తర్వాత ఇంకా కొంతమంది రచనలు, సృజనాత్మక రచనలు రావాలని అక్కడక్కడ నాకు అవకాశం ఉన్నదల్లా సంస్థలు పెట్టారు. సాహిత్య సంస్థలు పెట్టారు, సామాజిక సంస్థలు పెట్టారు, సాంస్కృతిక సంస్థలు పెట్టారు, సామాజిక సంస్థలు పెట్టారు, అన్ని సంస్థలు పెట్టారు. ఈ సంస్థల ద్వారా పల్లెటూళ్ళలో ఎక్కడ ఏ ఊళ్ళో ఏ అభిరుచి ఉంటే ఆ అభిరుచి ద్వారా ఆ సంస్థల ద్వారా వారికి ఎంతో అంతో సేవ చేయగలిగాను. మొత్తం మీద నాకు సహకరించిన నా శిష్యులకు ఈ సందర్భం కృతజ్ఞత తెలుపుకుంటూ సుమారు 38 సంస్థలు పెట్టాను నేను. 30 సంవత్సరాలు ఎక్కడ వీలైతే అక్కడ. ఇక్కడ సిరిసిల్లలో ఒక లైబ్రరీ పెట్టాను. తర్వాత కొండమాలపల్లిలో ఒక అక్కడ ఒక లైబ్రరీ పెట్టాను. ఈ విధంగా రకరకాల సంస్థల పేర్లు. చౌటుప్పలు ఉంది, అక్కడ అక్షర కళాభారతి పెట్టారు. నల్గొండలో ఉంది, మిత్రభారతి పెట్టారు. ఒరిగొండలో ఉంది, ఆత్మీయ భారతి పెట్టారు. భువనగిరిలో ఉంది, భువన భారతి పెట్టారు. మోత్కూరులో ఉంది, ప్రజాభారతి పెట్టారు. ఎక్కడ వీలైతే అక్కడ ఓ సంస్థ పెట్టడం జరిగింది. ఈ సంస్థల ద్వారా పల్లెటూళ్ళని వికాసం చేయాలి, పల్లెటూళ్ళని చైతన్యపరచాలనే ప్రధాన లక్ష్యం. తర్వాత నా జీవితం అంతా పల్లెటూరికి, నా ఆస్తిపాస్తులన్నీ పల్లెటూరికి, అంతా కూడా పల్లెటూరికే. ఇప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ఇచ్చిందో ఆ పురస్కారం కూడా పల్లెటూరికి అంకితం. పల్లె నుండి ఢిల్లీ వరకు నాకు చాలా వరకు పల్లెటూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ గారి నుంచి తర్వాత భారతదేశ రాష్ట్రపతి వరకు నాకు దాదాపు అన్ని అవార్డ్స్ వచ్చినాయని నేను గర్వంగా చెప్పుకుంటాను. ఇవన్నీ వాళ్ళ గుర్తింపు, పెద్దలు నేను చేసిన కృషి గుర్తింపు. సుమారు నేను పల్లెటూరులను పట్టుకొని ఇప్పటి వరకు 70 సంవత్సరాలు నిర్విరామంగా సేవ చేస్తూనే ఉన్నాను, చేస్తాను.